బేతాళ కథ. పిడుగుపాటు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మనస్సు వాళ్లకు తెలియదు. ఆలోచనలు మనసు లోతులను అందుకోలేవు. ఒక్కొక్కడు తాను ద్వేషించిన వాడి కోసం ప్రాణాలైనప్పటికీ త్యాగం చెయ్యటానికి సిద్ధపడతాడు. ఇందుకు నిదర్శనంగా ఇద్దరు అన్నదమ్ముల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నాగభూషణుడు, గంగాధరుడు అని ఇద్దరు రైతు సోదరులు, గర్భశత్రువులు. వారిద్దరి మధ్య ఈర్ష్య వల్లనో అసూయ వల్లనో ఏ ఇతర అల్పకారణం వల్లనో ఏర్పడిన ద్వేషం ఆ రోజు పెరిగి క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకున్నది. చివరకు వాళ్ళు ఒకరి నాశనం ఒకరు మనస్ఫూర్తిగా కోరుకునే దశకు వచ్చారు. ఒకసారి ఒక పశువుల మంద కొండ మీద మేసి దిగివస్తుంటే ఏపుగా పెరిగిన నాగభూషణుడి చేలోకి కొన్ని పశువులు ప్రవేశించాయి. ఇది కళ్ళారా చూసిన గంగాధరుడు లోలోపల ఎంతో సంతోషించాడు. అయితే ఇంతలోనే పశువుల కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని మళ్లించాడు. ఈ సంగతి తెలిసి నాగభూషణుడు ఆ కుర్రవాణ్ణి కొట్టాడు. దాని మీదట గంగాధరుడు ఊరివాళ్లతో, మావాడు ఆ కుర్రవాణ్ణి కొట్టడం అహంకారం కాదా? నోరులేని పశువులు అకస్మాత్తుగా చేలో పడితే వాడేం చేయగలడు? అప్పటికి వాడు చేలో పడిన పశువులను అదిలించి బయటికి తోలాడు. లేకపోతే చేను ఏమయ్యేదో. కాకపోయినా మా భూషణుడికి తన చేను విరక్కాసిందని చాలా గర్వం. అలాంటి వాణ్ణి దేవుడు అణచకపోడు అన్నాడు. తన తమ్ముడు తన గురించి ఇట్లా ప్రచారం చేసినట్టు తెలిసి నాగభూషణుడు మండిపడ్డాడు. తర్వాత కొద్ది రోజులకు గంగాధరుడు బండి నిండా గడ్డి వేసుకుని కొండదారి వెంట దిగివస్తుండగా ఒక ఎద్దు కాలు మడతపడి నేల మీద పడింది. బరువు బండిని లేపడం తన ఒక్కడి వల్ల కాక గంగాధరుడు చుట్టుపక్కల చేలల్లో ఉన్న వాళ్లను సాయం పిలిచాడు. ఎద్దు కాలు విరిగినట్టు తెలిసింది. ఈ సంగతి తెలిసి భూషణుడు లోలోపల పరమానందం చెంది కనిపించిన ప్రతి వాడితోనూ, పాపం మా వాడి ఎద్దు కాలు విరిగిందటగా, అయినా ఆ భగవంతుడికి ఎవరి పొగర ఎలా అణచాలో బాగా తెలుసు అన్నాడు. ఈ సంగతి తెలిసి గంగాధరుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఈ అన్నదమ్ముల భార్యలు తమ భర్తలకు ఏ విధంగానూ తీసిపోలేదు. అసలే తోటికోడళ్ళు. దానికి తోడు భర్తల మధ్య బహిరంగ శత్రుత్వం ఉండడంతో వాళ్లు తమ ఈర్ష్యలను దాచుకునే అవసరం లేకపోయింది. వాళ్లు ఒకరి మీద ఒకరు ఇరుగు పొరుగు వారితో చాడీలు చెప్పుకునేవారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పి ఆ తోటికోడళ్ల మధ్య వైరం ఎగదోశారు. తోటికోడళ్ల మధ్య ఉండే శత్రుత్వం అన్నదమ్ముల శత్రుత్వానికి ఆజ్యం పోసింది. ఒకసారి గంగాధరుడి భార్య ఏదో నగ చేయించుకుని మురిసిపోతూ మాటల సందర్భంలో చుట్టుపక్కల వాళ్లతో, డబ్బున్న వాళ్లందరికీ అనుభవించే యోగం ఉంటుందా ఏ అన్నది. ఈ మాటకు చిలవలు పలవలు చేరి నాగభూషణుడి భార్య చెవిన పడింది. తన తోటికోడలు తన్న గురించే ఈ మాట అన్నదని నాగభూషణుడి భార్య అనుకుని కంట తడిపెట్టుకుంటూ తన భర్తతో చెప్పింది. మనమేనా లేనివాళ్లం, నాకు అంతకన్నా అందమైన నగ కొంటేగాని దాని పొగర అణగదు అన్నదామె. నాగభూషణుడు భార్యను బలపరుస్తూ తన భార్యకు ఖరీదైన నగ చేయించాడు. ఏదో పేరంటం సాకుపెట్టి నాగభూషణుడి భార్య తన ఇరుగు పొరుక్కు తన నగ చూపిస్తూ, దీన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకునేవాళ్లుంటారు అన్నది. ఆ నోట ఈ మాట గంగాధరుడి భార్యకు చేరింది. ఆమె ఈసడింపుగా, గంగిరెద్దుకు కట్టిన గంతలా ఉందా నగ, దాని చూసి కళ్లలో నిప్పులు పోసుకోవాలి కూడానా అని వ్యాఖ్యానించింది. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు పాపం బద్దలైనట్టుగా పగిలి తోటికోడళ్లు ఒకరినొకరు శాపనార్థాలు పెట్టుకుని వీధిన పడడము, అన్నదమ్ములు కలియబడి తన్నుకోవటము కూడా జరిగేది. ఇలా ఉండగా ఒక వర్షాకాలం కుంభవృష్టి సాగింది. గంగాధరుడి ఇంటి దక్షిణపు గోడ బీటలు పడింది. ఇంటి కప్పు చిల్లులు పడి కురుస్తుంటే ఏదన్నా చేద్దామని గంగాధరుడు కప్పు మీదకి ఎక్కాడు. ఇంతలో కళ్ళు పోయేటట్టు మెరిసి పెళపెళ రావాలతో పిడుగుపడింది. గంగాధరుడి కప్పు కొంత పోయింది. గంగాధరుడి భార్య గొల్లున ఏడుస్తూ తన భర్తను కేకేసింది. జవాబు లేదు. ఆమె ఆవేశంతో పక్క ఇంటికి వెళ్లి తన తోటికోడల్ని కౌగిలించుకుని, అక్కా, నీ మరిదిని కాపాడు అంటూ ఏడ్చింది. ఆమె
కొయ్యబారిపోయినట్టున్న నాగభూషణుడితో, చూస్తారేమండి, దీపం తీసుకురండి, మరిది ఏమయ్యాడో పాపం అన్నది. ముగ్గురు దీపంతో కప్పుకోల్ని చోటికి వెళ్లారు. ప్రమాదకరమైన శిథిలాల మధ్య తలకు ఏదో తగిలి స్పృహ లేకుండా పడి ఉన్న గంగాధరుణ్ణి నాగభూషణుడు తన ఇంటికి తెచ్చాడు. వైద్యుడు వచ్చి చికిత్స చేసిన మీదట గంగాధరుడు త్వరగానే కోలుకున్నాడు. అటు తర్వాత ఆ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం అన్నది మచ్చుకైనా కనిపించలేదు. ఇది జరిగిన ఎంతో కాలానికి కూడా గంగాధరుడి భార్య ఆనాడు మా బావగారు దేవుడల్లే వచ్చి నా పసుపు కుంకుమ నిలబెట్టారు అని సందర్భం వచ్చినప్పుడల్లా అంటూ ఉండేది. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ అన్నదమ్ముల మధ్య నిజంగా ఉన్నది శత్రుత్వమా, ఆత్మీయత? ఇద్దరూ ఒకరికి జరిగిన నష్టం గురించి ఇంకొకరు ఎంతో ఆనందం పొందేవారు కదా. నాగభూషణుడు తన తమ్ముణ్ణి అపాయం నుంచి రక్షించడానికి అలా ఎందుకు ముందుకు వచ్చాడు? ఆ తర్వాత వాళ్ల మధ్య వైరం అయిపు లేకుండా ఎందుకు పోయింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అభిమానంలాగే మనుషుల మధ్య ద్వేషం కూడా ఒక తెంచరాని బంధం. నిర్లిప్తత ఉన్న చోట మాత్రమే ఏ బంధమూ ఉండదు. మనుషులు ద్వేషం ద్వారా ఇతరులతో సంబంధం పెట్టుకుంటారు. అందుచేతనే ప్రేమానురాగాలు ఎంత గాఢంగా ఉండే అవకాశం ఉంటే శత్రుత్వం కూడా అంత గాఢంగానే ఉంటుంది. అతి సన్నిహితులైన జ్ఞాతులు, అన్నదమ్ములు ఒకరినొకరు ద్వేషించుకున్నప్పుడు ఆ ద్వేషం మితిమీరుతుంది. అన్ని శత్రుత్వాలలోకి గర్భశత్రుత్వం తీవ్రమైనది. గంగాధరుడు చచ్చిపోతే నాగభూషణుడికి ఆనందం కలుగుతుందనుకోవటం పొరపాటు. తమ్ముడి చావుతో తనకు అతనికి ఉండే బంధం తెగినాక నాగభూషణుడికి మిగిలేది శూన్యమే. ఎందుచేతనంటే ఈ అన్నదమ్ముల మధ్య వైరం స్వార్థరహితమైనది. ఒకరు చస్తే ఇంకొకరికి లాభం చేకూరదు. అందుచేత గంగాధరుడి ప్రాణాలు కాపాడడం నాగభూషణుడికి చాలా సహజం. అటు తర్వాత వారి మధ్య వైరం ఎందుకు లేదంటే అందుకు రెండు కారణాలు. ఒకటి, క్రోధం కన్నా ప్రేమ శక్తివంతమైనది. ప్రేమకు చోటున్న చోట వైరం తల ఎత్తలేదు. రెండోది, ఉపకారం పొందినవాడైనా తనకు జరిగిన మేలు మరవగలడేమో గాని ఉపకారం చేసినవాడు తాను చేసిన మేలును జన్మలో మరవలేడు. అన్నదమ్ములిద్దరూ మేలు మరవలేని స్థితిలో ఉంటే శత్రుత్వానికి తావు ఎక్కడా అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.